హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు స్మార్ట్ ఇన్ఫో. స్టూడెంట్స్, మనకి 3 to 4 డేస్ బ్యాక్ ఎన్టీఏ వాళ్ళు నీట్ 2024 యొక్క ప్రొవిజనల్ ఆన్సర్ కీని రిలీజ్ చేశారు. సో ఇది ఒక అఫీషియల్ ఆన్సర్ కీ కాబట్టి ఈ ఆన్సర్ కీ రిలీజ్ అయిపోయిన తర్వాత నేను మన ఛానల్లో ఒక 2 పోల్స్ కండక్ట్ చేశాను. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాళ్ళకి సపరేట్గా ఒక పోల్ కండక్ట్ చేశాను, అలాగే తెలంగాణ స్టేట్ వాళ్ళకి సపరేట్గా ఒక పోల్ అనేది కండక్ట్ చేశాను. సో ఎందుకన్నా ఈ పోల్స్ అంటే, అసలు మన తెలుగు స్టేట్స్లో మనకు ఎంత కాంపిటీషన్ ఉంది, సో ఆంధ్రప్రదేశ్ స్టేట్లో సో నీట్ 2024కి ఎంత కాంపిటీషన్ ఉంది, సో ఎంతమంది క్యాండిడేట్స్కి 400+ మార్క్స్ వస్తున్నాయి, అలాగే తెలంగాణ స్టేట్లో మనకి ఎంత కాంపిటీషన్ ఉంది, ఎంతమంది స్టూడెంట్స్కి 370+ మార్క్స్ వస్తున్నాయి. సో ఎందుకు నేను స్పెసిఫిక్ మార్క్స్ మెన్షన్ చేశానో కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో ఈ పోల్ వల్ల మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనేది తెలుసుకోవచ్చు. దేనికి? ఎంబీబీఎస్ ఏ కేటగిరీకి, అంటే మనం ఫ్రీ సీట్ అంటాం కదా. సో ఈ ఎంబీబీఎస్ ఫ్రీ సీట్ రావాలి అంటే తెలంగాణలో అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎన్ని మార్క్స్ రావాలి, అసలు ఎంత కాంపిటీషన్ ఉందో తెలుసుకోవడానికి ఈ పోల్ కండక్ట్ చేశాను. కేవలం ఎంబీబీఎస్ తెలుసుకోవడానికి మాత్రమే, ఎంబీబీఎస్ కట్ ఆఫ్కి మాత్రమే ఈ పోల్ కండక్ట్ చేశాను. సో నేనే కాదు, సో చాలామంది స్టూడెంట్స్ కూడా ఈ ఇయర్ సో కొంచెం డైలమాలో ఉన్నారు. సో చాలామంది ఏమో కాంపిటీషన్ నెక్స్ట్ లెవెల్లో ఉంది అంటున్నారు, అలాగే ఫిజిక్స్ పేపర్ టఫ్ ఉంది అంటున్నారు. సో అయితే మన స్టూడెంట్స్ ఎలా పర్ఫామ్ చేస్తారో మనకు తెలియాలి, కట్ ఆఫ్ తెలియాలి అంటే. సో దానికోసం ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాళ్ళకి సపరేట్గా ఒక పోల్, తెలంగాణ స్టేట్ వాళ్ళకి సపరేట్గా ఒక పోల్ అనేది కండక్ట్ చేశాను. సో మనం ఈ పోల్లో నేను క్లారిటీగా మెన్షన్ చేశాను. సో కేవలం ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి మాత్రమే ఓట్ చేయండి, తెలంగాణ స్టేట్కి సపరేట్గా ఒక పోల్ ఉంది, అలాగే తెలంగాణ స్టేట్ పోల్లో కూడా మెన్షన్ చేశాను. సో తెలంగాణ వాళ్ళు తెలంగాణకే పోల్ చేయండి అని. సో అలాగే జెన్యూన్గా ఓట్ చేయండి అని కూడా చెప్పాను. సో మన స్టూడెంట్స్ జెన్యూన్గా ఓట్ చేసింటారు అని అయితే అనుకుంటున్నాను. మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి ఎన్ని ఓట్స్ వచ్చాయి అనేది కనుక అబ్జర్వ్ చేస్తే, సో మీ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో మనకి 4100 ఓట్స్ అనేవి వచ్చాయి. సో 4100 ఓట్స్ అనేవి వచ్చాయి. సో క్లారిటీగా చెప్పాలి అంటే, సో డైరెక్ట్గా చెప్పాలి అంటే, ఈ 4100 ఓట్స్ అనేవి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎంత కాంపిటీషన్ ఉంది అనేది సో మనం చెప్పలేం ఈ 4100 ఓట్స్తోనే. కనీసం ఈ 4100 ఓట్స్ అనేవి ఒక 6000 నుంచి 7000 కానీ లేకపోతే 8000 కానీ వెళ్ళాయి అనుకోండి. సో ఇవి 4100 ఓట్స్ అంటే దాదాపు మనం 50% రీచ్ అయినట్టే. ఎప్పుడైతే 7000 నుంచి 8000 ఓట్స్కి వెళ్తాయో అప్పుడు మనం సో కనీసం 80% నుంచి 90%కి రీచ్ అయినట్టు, అప్పుడు మనం కట్ ఆఫ్ అనేది కరెక్ట్గా ప్రిడిక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు మీరు అందరూ అడుగుతారు, ఏంటన్నా 4100 ఎందుకు వచ్చాయి అని కూడా మీకు డౌట్ రావచ్చు. నేను ఈ పోల్లో లీస్ట్ మార్క్ అనేది 401 మార్క్స్, అంటే 400 మార్క్స్ వరకే పోల్ అనేది కండక్ట్ చేశాను. ఎవరైతే బిలో 400 మార్క్స్ ఉన్నారో వాళ్ళు ఈ పోల్లో ఓట్ చేయలేరు. నేను ముందే చెప్పాను కదా, ఈ పోల్ అనేది కేవలం ఎంబీబీఎస్ ఏ కేటగిరీ కట్ ఆఫ్కి మాత్రమే, సో వేరే ఏ కోర్స్కి కాదు. సో నా అభిప్రాయం వరకు ఏంటంటే, ఈ ఇయర్ ఏపీలో సో ఏదర్ ఏయూ రీజన్ అయినా లేకపోతే ఎస్వియు రీజన్ అయినా ఏ కేటగిరీ వాళ్ళైనా సరే సీట్ రావాలి అంటే, ఎంబీబీఎస్ ఏ కేటగిరీ సీట్ రావాలి అంటే గ్రేటర్ దెన్ 400 మార్క్స్ ఉంటేనే ఎంబీబీఎస్ ఏ కేటగిరీ సీట్ వస్తుంది. సో అలాంటప్పుడు మనకి ఆ కట్ ఆఫ్ కావాలి అనుకున్నప్పుడు మనకి డేటా అనేది గ్రేటర్ దెన్ 400 ఉంటే సరిపోతుంది. సో గ్రేటర్ దెన్ 400 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో తెలిస్తే మనం ఎంబీబీఎస్కి సఫిషియంట్, సో మనం ఎస్టిమేట్ చేయొచ్చు కట్ ఆఫ్ ఎంత ఉండాలి అని. సో అందుకే నేను గ్రేటర్ దెన్ 400 ఇచ్చాను. సో ఆ గ్రేటర్ దెన్ 400 ఇచ్చాను కాబట్టి, సో ఇంకా అంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళు ఓట్ చేయలేరు కాబట్టి సో మనకి 4100 ఓట్స్ మాత్రమే వచ్చాయి. అంటే నేను మీకు చెప్తున్నాను కదా, ఈ ఓటింగ్ అనేది ఇంకా పెరగాలి. సో నేను మీకు ఏం చెప్తున్నానంటే, సో ప్రతి ఒక్కరు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఏదైనా ఆంధ్రప్రదేశ్ కానీ అలాగే నెక్స్ట్ తెలంగాణ గురించి కూడా చెప్తాను. సో మీకు లింక్స్ ఇచ్చాను కింద డిస్క్రిప్షన్లో, అలాగే కామెంట్ సెక్షన్లో. సో ఈ పోల్స్ యొక్క లింక్ ఇచ్చాను. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సపరేట్గా ఒక లింక్ ఇచ్చాను ఈ పోల్ది, అలాగే తెలంగాణ వాళ్ళకి తెలంగాణ పోల్ యొక్క లింక్ ఇచ్చాను. సో మీరు ఆ పోల్ మీద క్లిక్ చేసి మీరు మన ఛానల్లోకి వెళ్ళైనా ఓట్ చేయొచ్చు. విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి, కమ్యూనిటీలోకి వెళ్ళండి, అక్కడ కమ్యూనిటీ సెక్షన్లోకి వెళ్ళండి, మీకు ఈ పోల్స్
దొరుకుతాయి. అలా కాదు అనుకుంటే మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడి నుంచైనా మీరు ఓట్ చేయొచ్చు. సో ఇది మీరు ఓట్ చేయండి. ఈ ఓటింగ్ అనేది మీకే ఉపయోగపడుతుంది. మనకి రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా మన స్టేట్లో కాంపిటీషన్ ఎంత ఉందో తెలీదు. రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ మనకి ఎన్టీఏ వాళ్ళు డేటా పంపిస్తారు, స్టేట్ నుంచి ఎంతమంది ఎగ్జామ్ రాశారు అని. సో ఆ తర్వాత మళ్ళీ మెరిట్ లిస్ట్ వస్తుంది. సో అప్పటి వరకు మనకి తెలీదు ఎంత కాంపిటీషన్ ఉంది స్టేట్లో అనేదానికి సంబంధించి. సో ఇంత టైంలో స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ టెన్స్డ్గా ఉంటారు కాబట్టి మీకోసం నేను ఈ పోల్ అనేది క్రియేట్ చేశాను. కాబట్టి సో ఇది మీకే ఉపయోగపడుతుంది. అలాగే మీ యొక్క బాధ్యత, జెన్యూన్గా ఓట్ చేయండి. సో మన స్టేట్లో ఎంత కాంపిటీషన్ ఉందనేది ఎస్టిమేట్ చేయొచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, మీ కాలేజీలో ఉన్న ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సో అలాగే ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, సో ఇక్కడ లైక్ ఉంటుంది, మీరు పోల్ చేసేటప్పుడు లైక్ ఉంటుంది, లైక్ మీద క్లిక్ చేయండి. సో నేను ఇది నార్మల్గా అందరు లైక్ చేయండి అని చెప్తున్నారు కాబట్టి నేను లైక్ చేయమని చెప్పట్లేదు. ఇలా లైక్ చేశారు అంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో అందరూ నీట్ స్టూడెంట్స్కి రీచ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. ఎక్కువ మందికి రీచ్ అయితే ఎక్కువ మంది ఓట్ చేస్తారు, మనకి అంత యాక్యురేట్గా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఓకేనా? కాబట్టి సో మీరు ఈ వీడియోలో నేను ఎగ్జాక్ట్గా ఇంత కాంపిటీషన్ ఉందనేది చెప్పలేను. సో మన ఆంధ్రప్రదేశ్ స్టేట్కి తీసుకున్నా, అలాగే తెలంగాణ స్టేట్కి తీసుకున్నా, నేను చెప్పాను కదా కేవలం 50% మాత్రమే మనకు కావాల్సిన డేటా వచ్చింది. అట్లీస్ట్ ఇది 80 to 90% వెళ్తే కానీ మనం యాక్యురేట్గా ఎంత కాంపిటీషన్ ఉందనేది చెప్పలేం. కాబట్టి మీరందరూ షేర్ చేయాలి. అయితే ప్రస్తుతం మన దగ్గర ఉన్నంత డేటా వరకు ఎంత కాంపిటీషన్ ఉంది అనేది కనుక అబ్జర్వ్ చేస్తే, సో మనం ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ చూసుకుందాం. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్లో మనకి 720 మార్క్స్ నుంచి 500 మార్క్స్ వరకు చూస్తే, ఓకేనా, 500+ మార్క్స్ వరకు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అంటే మనకి 52% ఆఫ్ ద ఓట్స్ అనేవి వచ్చాయి నేను వీడియో చేసే టైంకి. సో 4100లో 52% ఓట్స్ అంటే 2132 వస్తున్నాయి అప్రాక్సిమేట్గా. అంటే 2132 మెంబర్స్ మనకి ఆంధ్రప్రదేశ్లో 500+ మార్క్స్ కన్నా ఉన్నారు. మీరు లాస్ట్ ఇయర్ మెరిట్ లిస్ట్ కనుక అబ్జర్వ్ చేస్తే, సో ఏయూ అండ్ ఎస్వియు రీజియన్ స్టూడెంట్స్ కనుక కలుపుకుంటే 500 మార్క్స్ కన్నా పైన 3200 సరౌండింగ్స్లో ఉన్నారు. లాస్ట్ ఇయర్ మెరిట్ లిస్ట్లో చూస్తే ఏయూ అండ్ ఎస్వియు కంబైన్ చేస్తే, ఏయూలో ఏపీ లోకల్ వాళ్ళు చూస్తే 3200 ఉన్నారు. సో మనం ఆల్మోస్ట్ రీచ్ అవుతున్నాం కాబట్టి ఇంకొంచెం ఈ కౌంట్ అనేది పెరిగింది అనుకోండి, సో మనం యాక్యురేట్గా ప్రెడిక్ట్ చేయొచ్చు. సో ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి. అలాగే నెక్స్ట్ మనం తెలంగాణ స్టేట్కి సంబంధించి చూస్తే, సో తెలంగాణలో మనకి కేవలం 3000 ఓట్సే వచ్చాయి. సో నేను మీకు ముందే చెప్పాను కదా, సో తెలంగాణలో నేను లీస్ట్ మార్క్ వచ్చేసి 370 మార్క్సే ఇచ్చాను. సేమ్ తెలంగాణలో ఏ కేటగిరీ వాళ్ళకైనా సరే, ఏ క్యాస్ట్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళకైనా సరే, ఎంబీబీఎస్ ఏ కేటగిరీ సీట్ రావాలి అంటే నా అభిప్రాయం వరకు 370+ ఉంటేనే సీట్ వస్తుంది. సో ఒక బీసీసీ స్టూడెంట్స్కి ఒకవేళ తగ్గితే ఇంకా తక్కువ ఉండొచ్చు, 360కి రావచ్చు. సో ఎనీవే 370లోనే ఉండొచ్చు ఈ ఇయర్ అని అయితే అనుకుంటున్నాను. కాబట్టి 370+ డేటానే అవసరం కాబట్టి 370నే ఇచ్చాను, 370 అబోవ్నే ఇచ్చాను. సో కాబట్టి మనకి కేవలం 3000 ఓట్సే వచ్చాయి. అండ్ తెలంగాణలో మనకి చాలా ఎంబీబీఎస్ సీట్స్ ఉన్నాయి, ఇంకా చాలామంది దీన్ని ఓట్ చేయాలి. అట్లీస్ట్ 8000కి ఓట్స్ వెళ్తే సో మనం తెలంగాణలో ఎంత కాంపిటీషన్ ఉందో ఎస్టిమేట్ చేయొచ్చు. సో అన్న ప్రస్తుతం ఇప్పుడు వరకు జరిగిన పోల్ పరంగా చూస్తే ఎంత ఉందన్న కాంపిటీషన్ అని కనుక మీరు అబ్జర్వ్ చేస్తే, సో మనకి తెలంగాణలో ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ అరౌండ్ 450 ఉంటుంది అనుకుంటున్నాం కాబట్టి, సో మనం 450 మార్క్స్ వరకు చూస్తే, 450+ మార్క్స్ వరకు చూస్తే 56% ఆఫ్ ద ఓట్స్ ఉన్నాయి. అంటే మనకి 1680 అప్రాక్సిమేట్గా. సో తెలంగాణలో ఇప్పటి వరకు పోలైన వాళ్ళు చూస్తే 1680 మెంబర్స్కి మనకి 3000 ఓట్స్ పోల్ అయ్యాయి. 3000లో 56% అంటే 1680 మెంబర్స్కి 450+ మార్క్స్ అయితే వచ్చాయి. అంటే నేను ఈ పోల్ ఎందుకు ఇలా క్రియేట్ చేశాను అంటే, లీస్ట్ మార్క్ 370 ఎందుకు పెట్టానో మీకు రీజన్ చెప్పాను. అలాగే ఎంతమంది స్టూడెంట్స్ ఆల్ ఇండియా కోటాకి వెళ్ళొచ్చు, సో 650+ మార్క్స్ ఉన్న స్టూడెంట్స్ ఆల్ ఇండియా కోటాకి వెళ్ళడానికి మ్యాక్సిమం ఛాన్స్ ఉంటుంది. కాబట్టి 650 మార్క్స్ కన్నా ఎక్కువ ఎంతమంది ఉన్నారో తెలుసుకోవడానికి ఈ ఫస్ట్ కాలం పెట్టాను. అలాగే
సో 500 నుంచి 650 కొద్దిమంది ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి సో ఆల్ ఇండియా కోటాకి వెళ్ళొచ్చు. సో దానికోసం ఇది పెట్టాను. మనకి తెలంగాణలో ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ అరౌండ్ 450 440 ఈ రేంజ్లో ఉంటుంది కాబట్టి వాళ్ళ కోసం ఇది పెట్టాను. అలాగే 401 to 450 ఎందుకు పెట్టానంటే రిమైనింగ్ కేటగిరీస్ అన్నిటికీ మ్యాక్సిమం ఆఫ్ ద బీసీ కేటగిరీస్కి ఈ రేంజ్లో కట్ ఆఫ్ ఉంటుంది కాబట్టి ఇది పెట్టాను. అండ్ ఇది కూడా కొన్ని కేటగిరీస్కి ఉంటుంది. మనకి యూట్యూబ్లో ఏంటంటే కేవలం 5 ఆప్షన్స్ పెట్టడానికి ఆప్షన్ ఉంటుంది. అంటే 1 2 3 4 5 6 పెట్టడానికి ఉండదు. సో నాకు అవసరమైన డేటా కోసం కట్ ఆఫ్ ఎస్టిమేట్ చేయడానికి అలాగే మీకు ఉపయోగపడేదానికి సో ఈ 5K ఆప్షన్ ఉంది కాబట్టి నేను 5 మనకి యూస్ అయ్యేలా పెట్టాను. సేమ్ యాజ్ ద కేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా సో 5 ఆప్షన్ చూపిస్తుంది కాబట్టి మనకి 650 ప్లస్ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఆల్ ఇండియా కోటాకి వెళ్ళొచ్చు. అలాగే 601 to 650 కొద్దిమంది ఎస్సీ ఎస్టీ వాళ్ళు వెళ్ళొచ్చు. సో మనకి 555 రేంజ్లో ఏయూ రీజన్ కట్ ఆఫ్ ఓపెన్ కేటగిరీ ఉంటుంది కాబట్టి ఆ మార్క్స్ పెట్టాను. సేమ్ మళ్ళీ 501 నుంచి 550 కొన్ని కేటగిరీస్కి, 401 నుంచి 500కి కొన్ని పెట్టాను. సో మనకి యూజ్ అయ్యే విధంగానే కట్ ఆఫ్ ఎస్టిమేట్ చేయడానికి యూజ్ అయ్యే విధంగానే సో ఈ పోల్ అయితే ఉంది. సో నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ కాంపిటీషన్ ఎంత ఉంది అని నేను గాల్లో చెప్పలేను. ఎక్కువ కట్ ఆఫ్ ఉంది అని, ఎక్కువ కాంపిటీషన్ ఉంది, ఎక్కువ కట్ ఆఫ్ వస్తుందని గాల్లో చెప్పకూడదు. పేపర్ యొక్క ప్యాటర్న్ ప్రకారం మన స్టూడెంట్స్ ఎలా పర్ఫామ్ చేశారు, మీకు నెక్స్ట్ రిజల్ట్ వచ్చినప్పుడు కూడా సో ఒకవేళ ఎక్కువ ర్యాంక్స్ వస్తే లాస్ట్ ఇయర్ కన్నా కట్ ఆఫ్ కాంపిటీషన్ కనుక పెరిగింటే అది ఆల్ ఇండియా వైడ్గా మనకు తెలుస్తుంది. కానీ మన స్టేట్లో మనకి ఎంత కాంపిటీషన్ ఉందనేది ఇంపార్టెంట్. సో అది తెలియాలి అంటే మీరు ఇక్కడ ఓట్ చేయాలి. సో ఇది మీకే బాగా ఉపయోగపడుతుంది. మీ ఫ్రెండ్స్కి అందరికి షేర్ చేయండి. ముఖ్యంగా నేను చెప్పాను కదా, సో ఇక్కడ లైక్ అయితే చేయండి. లైక్ చేస్తే ఏంటంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఈ పోల్. సో దట్ మనకి ఎక్కువ డేటా వస్తుంది. ఈ పోల్ కనుక సక్సెస్ అయ్యి మనం అనుకున్న ఇన్ఫర్మేషన్ కనుక వస్తే సో నాకు ఖచ్చితంగా వస్తుందని అనిపిస్తుంది. ఒక 2 to 3 డేస్ తర్వాత నేను మన స్టేట్లో కాంపిటీషన్ ఎలా ఉంది, కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనే దానికి సంబంధించి ఏపీకి సపరేట్గా అలాగే తెలంగాణకి సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను. సో ఈ వీడియో మీరందరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి అందరూ పోల్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.